హలో ఎవ్రీవన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన థియేట్రికల్ ట్రైలర్ దేవరా అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన తర్వాత దీనిపైన అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి అందరికీ. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనేలాగా ఉంది. దేవరా నేను ఇప్పటి వరకు రాసిన అతిపెద్ద కథ అంటూ కొరటాల ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పిన కామెంట్స్కి తగ్గట్లే ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా అటు దేవరగా ఇటు వరగా ఎన్టీఆర్ చేసిన ద్విపత్రాభినయం ఖచ్చితంగా ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చేలాగా ఉందని అయితే ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా దేవర క్యారెక్టర్ ను చాలా గంభీరంగా స్ట్రాంగ్ గా రాశారు కొరటాల అనేది ఈ ట్రైలర్ లో అయితే క్లియర్ గా తెలుస్తుంది. మళ్ళీ డైలాగ్స్ కూడా చెప్పుకోవాలి. బతకడానికి కావాల్సిన ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదు అంటూ కొరటాల స్టైల్లో డైలాగ్స్ కూడా ట్రైలర్ లో బాగా పేలాయని చెప్పాలి. ఇక ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా బాగా సూట్ అయిందని అయితే అనిపిస్తుంది. ఇక విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా అదరగొట్టేస్తాడు అని ట్రైలర్ లో అతని విజువల్స్ యాక్టింగ్ చూసిన తర్వాత అర్థమైంది. ఇక జాన్వీ కపూర్ అయితే 1-2-3 సార్లు అలా వచ్చింది వెళ్ళిపోయింది. మరి ఆమె క్యారెక్టర్ ఇంకా ఎలా ఉంటుంది అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఎన్టీఆర్ ను మాత్రం చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారు కొరటాల అని ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే పక్కాగా అర్థమైపోయింది. RRR సినిమా తర్వాత ఈ సినిమా మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు ఎన్టీఆర్. అలాగే ఆచార్య తర్వాత కూడా కొరటాల ఈ సినిమా మీదనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఈ 2.5 నిమిషాల ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అయితే అద్భుతంగా ఉండేలాగా విజువల్ ట్రీట్ ఉంటుందని అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చిన షార్క్ సీన్ అయితే గూస్ మంప్స్ తెప్పించింది అనిపించింది నాకైతే. రత్నవేర్ అందించిన విజువల్స్ చాలా క్లారిటీగా గ్రాండియర్ గా ఉన్నాయైతే అనిపించింది. అలాగే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లన్నీ బాగా ఎలివేట్ చేసేలా ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇప్పటికే ట్రైలర్ అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ ట్రెండ్ అవుతూ ఇప్పుడు దూసుకెళ్తుంది. అయితే అప్పుడే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇలా ట్రైలర్ దిగిందో లేదో అలా ట్రోల్స్ షురూ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో షార్క్ షాట్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇదేందయ్యా దేవరా ఏకంగా సొరపైనే సవారీనా అంటూ కామెంట్లు పెడుతూ ఉన్నారు చాలా మంది. అయితే ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా ట్రైలర్ మాత్రం పగిలిపోయిందంటూ తారక్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతూ వైరల్ చేస్తూ ఉన్నారు. దేవరకి థియేటర్ తగలపడిపోవడం ఖాయమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. మరి సెప్టెంబర్ 27న దేవర ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను ఊపుతుందో చూడాలి మరి. సో నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. సో విజువల్ ట్రీట్ ఉంటుందని అయితే అనిపించింది. RRR ని మించి ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎవరికైనా విమర్శించే వాళ్ళకు కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ డాన్స్ అంటే పిచ్చెక్కిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. సో ఎన్టీఆర్కి యాక్టింగ్ పరంగానే కాదు, డ్యాన్స్ పరంగానే కాదు, అన్ని ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాడు. సో ఈ ట్రైలర్లో కూడా తను చేసిన యాక్టింగ్ కావచ్చు, లేదంటే డబుల్ యాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం మంచిగా అనిపించాయి. సో ట్రైలర్ అయితే నా వరకు చాలా బాగా నచ్చింది. సో సినిమా కూడా బాగుంటుంది అని అనుకుంటున్నా. మరి మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? మీకు నచ్చిందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే ట్రైలర్ ఎలా ఉందో కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి.